మొదటగా బలిపీఠంలో ఉన్నటువంటి ప్రాధాన్యత. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీబిల్డింగ్ ద ఆల్టర్? వాట్ ఆర్ ద థింగ్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ సపోజ్ టు బి డన్ బై ఎలైజా ఆర్ ట్రూ ఇజ్రాయలైట్స్, ట్రూ ప్రాఫిట్స్? ఇక్కడ మొట్టమొదటిది ఏమిటంటే, బలిపీఠము అనేది ఆది కాలంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోషే కానీ, ఇంకా ముందుకు వెళ్ళిపోతే నోవహు కాడి నుంచి ప్రారంభించబడింది బలిపీఠం కట్టడం. ఈ బలిపీఠం కట్టినప్పుడు ఈ బలిపీఠం దగ్గర కొన్ని విలువైనటువంటి కార్యాలు జరగాల. ఆ ఇశ్రాయేలు ఆ విలువైన కార్యాలు బలిపీఠం దగ్గర చేసినప్పుడు దేవుడు అక్కడ కొన్ని అద్భుతాలు, విశేష కార్యములు జరిగించేవాడు. ఇప్పుడు దేవుని కార్యము జరగడానికి బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని సంతరించుకుంది. ఆ ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి బలిపీఠాన్ని వీళ్ళ పడగొట్టేయడం వల్ల, పాడు చేయడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు తిరిగి దాని ప్రాధాన్యతను తెలుసుకున్నటువంటి ఏలియా ఏం చేస్తున్నాడట? మళ్ళా తిరిగి కట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా తిరిగి కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బహుశా ఈ బలిపీఠం దగ్గర ఏమేమి జరగవలసి ఉన్నవో ఆ జరగవలసినవి మన జీవితంలో కూడా జరగకుండా నిలిచిపోయినవేమో ఇప్పుడు తిరిగి మనం ఏం చేద్దాం? తిరిగి ఏం చేద్దాం? కట్టుకుంటాం అన్న వాళ్ళ చేతులు చూపించి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠం యొద్ద జరిగించవలసినటువంటి మొదటి పని, దాని ప్రాధాన్యత ఏమిటంటే, బలిపీఠము అన్న మాటకు అర్థము హెబ్రీ భాషలో మిజబా అని ఉంటుంది. మిజబా అనే మాటకు అర్థము వధించబడుట అని అర్థం. వధించబడుట అని అర్థం. బలిపీఠము అనే మాట హెబ్రీ భాషలోంచి తర్జుమా చేస్తే ఈ మాటకు అర్థం ఏంటి చెప్పండి? వధించబడుట అని అర్థం. అంటే బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు మొదటి పని వీళ్ళు ఏం చేసేవారనంటే, ఏ యొక్క జంతువుని తీసుకొచ్చినా, అంటే ఏ జీవిని తీసుకొచ్చినా, అది పావురం కావచ్చు, అది గొర్రె కావచ్చు, అది మేక కావచ్చు, ఇక్కడ బలిని అర్పించడానికి తీసుకొచ్చినప్పుడు ఆ బలిని అక్కడ ఆ జంతువుని ఏం చేసేవారు? వాళ్ళు ఆ పశువుని ఏం చేసేవారు? వధించేవారు. అందుకనే దీన్ని ఏమంటామనంటే, బలిపీఠం దగ్గర జరిగించవలసిన మొదటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, వధించబడడానికి అది ఒక స్థానంగా ఉంది. తీసుకుని వెళ్ళినటువంటి ఒక పశువు కావచ్చు, పక్షి కావచ్చు, ఆ ప్రాంతంలో ఆ బలిపీఠం దగ్గర అది వధించబడాలి. ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ స్లాటరింగ్. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ స్లాటర్. When anybody would take any pigeon or sheep or goat or anything to the altar, it has to be killed or slaughtered at the altar. It's a place of slaughter. ఇది వధించబడడానికి స్థలము అయి ఉన్నది. ఇక్కడ బలిపీఠం ఏంటి చెప్పండి? వధించబడే స్థలం అన్నమాట. వధించబడాలి. ఏదైనా ఒక పశువుని కానీ, ఓ మేకను కానీ, గొర్రెని కానీ బలికి తీసుకెళ్ళినప్పుడు దహన బలి అర్పించిన ఆ బలికి అర్పించే ముందు దాన్ని వధించి పూర్తిగా దాన్ని ఏం చేయాలంటే వాళ్ళు అక్కడ అర్పించాలన్నమాట. ఏ కోశాన కూడా ఎక్కడ ఎటువంటి లోపం ఉండకూడదు. ఇక్కడ పూర్తిగా అది వధించబడాలి. కొర ప్రాణంతో ఉండటానికి వీల్లేదు. అది పూర్తిగా వధించబడాలి. కాల్చినప్పుడు అది పూర్తిగా కాల్చబడాలి. అలా పూర్తిగా కాల్చబడకుండా, అలాగే పూర్తిగా వధించబడకుండా ఉంటే అది అంగీకరించబడే బలి కాదు. అందుకని ఇశ్రాయేలీలు దేనినైనా తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేసేవారనంటే, కట్టెలు బేర్చిన తర్వాత ఏ మేకనైతే, ఏ గొర్రెనైతే తీసుకుని వెళతారో అర్పించడానికి, దానికి కూడా కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు కూడా వాటిని కట్టి దాన్ని ఏం చేసేవారంటే బలిపీఠం మీద ఏం చేసేవారు? పరుండబెట్టి అప్పుడు కత్తెత్తి దాన్ని ఏం చేసేవారు? అక్కడ వధించాలన్నమాట. అది పూర్తిగా వధించబడాలి.
అది పూర్తిగా హతమార్చబడాలి, అది చంపబడాలి. ఎప్పుడైతే ఇది ఎప్పుడైతే వధించబడిందో అప్పుడు దాన్ని ఆ కట్టెల మీద ఉంచి వాళ్ళు ఏం చేస్తారనంటే దహన బలి అయితే కాల్చివేస్తారనమాట. పూర్తిగా కాల్చివేయబడుతుంది. అందుకని ఈ ప్లేస్ని, ఈ ప్రాంతాన్ని, ఈ బలిపీఠం ఉండే ప్రాంతం, మొట్టమొదటిగా మనం దాన్ని తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆ ప్రాంతంలో తీసుకుని వెళ్ళినటువంటి అర్పణ ఏమై ఉండాలి, అక్కడ వధించబడే స్థలం అన్నమాట. అందుకని మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను నేను. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం చదవండి. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 9. బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ బలిపీఠం కట్టినప్పుడు అక్కడ చేయవలసిన మొదటి పని చూడండి. అక్కడ అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి. ఏం కట్టాడు అక్కడ? బలిపీఠం. గట్టిగా చెప్పండి, నోరు తెరిచి. బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి. కట్టెలు ఏం చేయాలట? పేర్చాడు. తన కుమారుడగు ఇస్సాకును బంధించి. ఇస్సాకును ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు కాళ్ళు చేతులు బంధించేశాడు, ఇంకా కదలకూడదన్నమాట. బంధించి ఆ పీఠము పైనున్న ఎక్కడ కట్టెలు ఎక్కడైతే బేర్చి దాన్ని బలిపీఠంగా చేశాడో దాని పైన ఏం చేశాడట? కట్టెల మీద ఉంచెను. అర్థమైంది మీకు సిస్టమ్? బలి అంటే బలిపీఠంలో ఉన్నటువంటి మొదటి సత్యం ఏంటంటే తీసుకుని వెళ్ళిన అర్పణ పూర్తిగా ఏమవ్వాలది? వధించబడాలి. కాళ్ళు ఏం చేశాడట? కట్టాడట. ఇక నా కాళ్ళు నా ఇష్టానుసారం పనిచేయడానికి వీల్లేదు, నా చేతులు నా ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కొట్టడానికి పనిచేయదు, నా బ్రతుకు నాకు నచ్చినట్టుగా తిరగడానికి ఇంకా వీలు లేదు. ఈ బలిపీఠం మీదకు వచ్చినటువంటి ఇస్సాకును అలా బంధించి పరుండబెట్టి ఇప్పుడు కత్తి ఎత్తి నరకడానికి సిద్ధంగా ఉన్నాడట. అంటే బలిపీఠం యొద్ద జరిగించవలసినటువంటి మొదటి పని ఏంటి చెప్పండి? వధించబడుట. చెప్పండి, నోరు తెరిచి అలా చూస్తున్నారేటమ్మా? చెప్పండి, ఏం చేయాలి? తీసుకుని వెళ్ళినటువంటి దాన్ని ఏం చేయాలి? అక్కడ వధించాలి. ఇది మొదటి పని, బలిపీఠం దగ్గర చేయవలసిన మొదటి పని. ఇప్పుడు మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే, బలిపీఠము అనేది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి. యేసుక్రీస్తు ప్రభుల వారే మన కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు కనుక ఇప్పుడు ఆయనే మనకేమైపోయాడంటే బలిపీఠంగా మార్చబడ్డాడు. ఆయన వధించబడ్డాడు, మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. పూర్తిగా మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి పూర్తిగా మన కొరకు చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. వధకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన వధించబడ్డాడు. ఇప్పుడు వధకు తేబడినటువంటి గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు బలిపీఠంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మనం బలి అర్పించవలసినటువంటి జంతువులు అర్పించవలసిన పని లేదు. ఆయన నమ్ముకుని ఆయన బలిపీఠం యొద్దకు, ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము ఏమర్పించాలి, ఎలా అర్పించాలి అని అంటే, జీవులను కాదు తీసుకొచ్చి అర్పించడం, మేకలను కాదు, లేక గొర్రెలను కాదు. ఇక పాత నిబంధన కాలంలో చేసినటువంటి ఆ యొక్క బలులు మనకు సంబంధం లేదు. మరి ఏమర్పించాలి అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనంలో రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనంలో, మీ శరీరమును సజీవయాగముగా సమర్పించవలెను. అంటే ఇక్కడ మనం చేయవలసిన అర్పణ ఏంటి చెప్పండి? మన ప్రాణం ఉంటుంది, జీవం ఉంటుంది, బ్రతికే ఉంటాం. కానీ సజీవ యాగంగా ఏమైపోవాలట? మనం పూర్తిగా అర్పించేయాలట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా సొంత తెలివితేటలు కాదు, నా సొంత ఉద్దేశాలు కాదు, నా సొంత కాళ్ళ నడకడ కాదు, నాకు నచ్చిన కాడికి వెళ్ళిపోతానంటది ఈ కాళ్ళు. నా చేతులు అంటది నచ్చినటువంటి పనులు చేపిస్తానంటది ఈ చేతులు. ఈ కళ్ళు అంటది నచ్చిన కాడికి తిరగాలి చూపిస్తూ ఉంటుంది ఈ కళ్ళు. ఈ మనసు అంటది అక్కడికి వెళ్ళు, అలా తిరుగు, ఇలా తిరుగు, అలా తిరుగురా, ఇటు బో అటు బో అంటది ఈ మనసు. నీకు నచ్చినటువంటి పనులు తిప్పుతూ ఉంటుంది ఈ మనసు.
ఇప్పుడు సజీవంగా ఉన్న నీవు నేను ఈ మనస్సును, ఈ చేతిని, ఈ కాళ్ళను, ఈ కళ్ళును, ఈ చెవులను, శిరస్సు మొదలుకొని పాదం వరకున్న అవయవాలన్నీ కూడా ఎవరి ఆధీనంలోకి వెళ్ళాలా? దేవుని వాక్యమనే ఆధీనంలోకి వెళ్ళిపోవాలి మనం. అందుకనే పరిశుద్ధుని పౌలు, నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి వెలపెట్టి ఆయన క్రయధనముతో రక్తమును చిందించి కొనుక్కున్నటువంటి మనము, కొనబడిన మనము ఎవరి సొత్తు? ఇప్పుడు దేవుని సొత్తు. మరి నువ్వు దేవుని సొత్తు అయినప్పుడు దేవుడు చెప్పినటువంటి విధంగా దేవుని మందిరానికి రావాలా వద్దా? దేవుడు చెప్పినటువంటి రీతిలో నీ చేతులు కదలాలా వద్దా? దేవుడు చెప్పినటువంటి మనసులో నీ మనసు కదలాలా వద్దా? ఈరోజు మీరు గమనించండి, సొంత ఉద్దేశాలు చేస్తున్న వారులారా, సొంత తలంపులు చేసుకుంటూ, సొంత పనులు చేసుకుంటూ, సొంత ఆలోచనతో, సొంత నిర్ణయాలతో స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్న వారులారా, ఇట్లాంటి వాళ్ళు ఎవరో కూడా నిజమైనటువంటి క్రైస్తవులు కాదు. అది నిజమైనటువంటి అర్పణ అంతకంటే కాదు. అందుకని మీకు ముందు స్టార్టింగ్లో చెప్పాను, పేరుకు ఇశ్రాయేలీలే, పేరుకు ప్రార్థన చేస్తున్నట్టుగా చేస్తున్నారు, వాళ్ళు కూడా బలి అర్పించినట్టుగా అర్పించారు, కానీ అక్కడ ఏం జరగలేదో, దేవుని కార్యము జరగలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు చేయవలసిన పనిని చేయడం లేదు. సజీవ యాగముగా సమర్పించకుండా, నీకు నచ్చినప్పుడు దేవుని సందుకు వచ్చి, నీకు నచ్చినప్పుడు బైబిల్ చదివి, నీకు నచ్చినప్పుడు ప్రార్థన చేసి, నీకు నచ్చినప్పుడు వచ్చి, నీకు నచ్చినప్పుడు సేవ, నీకు నచ్చినప్పుడు, నీకు నచ్చినటువంటి పాటలు, నీకు నచ్చినటువంటి స్థానంలో వెళుతున్నావే, ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వాళ్ళు అర్పించబడలేదు. వీళ్ళు అర్పించబడలేనటువంటి వ్యక్తులు, వీళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవుడు ఏం చేయాలనంటే, బలిపీఠం అనే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా బలిపీఠం దగ్గర జరగించవలసిన మొదటి పని ఏంటంటే, పూర్తిగా నన్ను నేను ఏం చేయాలా? వధించబడాలా. నా ఆలోచనలు పనిచేయవు, నా నడక పనిచేయదు, నా సొంత ఉద్దేశాలు పనిచేయదు. ఈరోజు మీరు చూడండి, చాలామంది ఇక్కడ దేవుని సన్నిధిలో ఎదగవలసిన వారు, రావలసిన వారు, భక్తిలో ఉండవలసిన వారు ఎందుకు ఇలా దిగజారిపోతున్నారు తెలుసా? వాళ్ళ సొంత ఉద్దేశాలతో ఉంటున్నారు, ఓ సొంత పనుల్లో పడిపోతూ ఉన్నారు, వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. వాళ్ళకి కులుకొస్తే వస్తారు, వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు, వాళ్ళకి నచ్చితే వస్తారు, లేదంటే మాని మందిరాన్ని కూడా ఎగ్గొట్టి బయటికి పోతూ ఉంటారు. ఇట్లాంటి వధించబడలేదో. నీ ఇంట్లో కష్టం ఉందా, ఇరుకుందా, ఇబ్బంది ఉందా, సమస్య ఉందా, ఎటువంటి వ్యతిరేకతలు ఉన్నాయా, ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆకర్షణలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు వచ్చినా, నేను దీనిని లెక్క చేయకుండా నేను దేవుని దగ్గర నేను ముందుకు సాగిపోతానని అంటవే, నువ్వు ఎవరి కోసం వధించబడ్డావు? బలిపీఠం యొద్ద వధించబడిన జీవితానికి సాదృశ్యం అది. కాళ్ళు చేతులు కట్టబడ్డాయట. ఇస్సాకు లేవచ్చు, ఏమిరా నాన్న నా కాళ్ళు చేతులు కడుతున్నా, బలిని తీసుకొచ్చి నన్ను అర్పిత్ర వెంటనే లేవచ్చు. లేచాడా? ఈరోజు మన విశ్వాసులు, సేవకులు బెల్లుమంటలు ఎత్తే ఉంటారు ఏదైనా మాట అంటుంటే. ఎంత కోపమో మనకి, ఎంత ఉద్రేకమో, ఎంత ఉద్రేకంగా మాట్లాడుతుంటామో. వధించబడలేదండి మనం, ఇంకా వధించబడలేదు. మన కోపాలు చావలేదు, రోషాలు చావలేదు, పగలు చావలేదు, శత్రుత్వాలు చావలేదు, క్షమించే గుణం లేదు, ఒకరికొకరు ప్రేమించుకునే తత్వం లేదు, దేవుని సన్నిధి ఆసక్తి లేదు, దేవుని మందిరంతో సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి, వాక్యముతో నిబంధన లేదు మనకి, వాక్యమును చదివేవారిగా లేము, ప్రార్థన చేసేవారిగా లేము. నీకు నచ్చితే చదువుతున్నావు, నచ్చకపోతే మానేస్తున్నావు, నీకు నచ్చితే మందిరానికి వస్తున్నావు, నచ్చకపోతే ఎగ్గొడుతున్నావు, నీకు నచ్చినప్పుడు నీకు తోచినప్పుడు, నీ శరీరం ఉత్సాహంతో ఉన్నప్పుడు. ఇట్లాంటి భక్తి చేసే వాళ్ళందరూ కూడా బలిపీఠం యొద్ద జరిగించవలసిన పని కాదు. ఆ బలిపీఠం ఏమైపోయిందంటే, నువ్వు పడిపోయావు, నువ్వు పడద్రోయబడ్డావు, నిర్లక్ష్యం చేయబడింది నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం అనే బలిపీఠం పడిపోయింది. ఇప్పుడు అది తిరిగి కట్టబడాలనంటే మొదటి కార్యం జరగాల. ఏంటది? నీకు నీవుగా, నాకు నేనుగా
నా స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం కాక, దేవా నా జీవితాన్ని పూర్తిగా నీకేం చేస్తున్నాను, నేను సమర్పించుకుంటున్నానని నువ్వు అర్పించగలిగితే, అర్పించబడితే, నేను నా సొత్తు కాదయ్యా, నా ఆలోచనలు కాదయ్యా, నా ప్లాన్స్ కాదయ్యా, నా యొక్క ఉద్దేశాలు కాదయ్యా, నా సొంత నిర్ణయాలు కాదయ్యా, నీవే అని పూర్తిగా నువ్వు అప్పగించుకోగలిగితే అది వధించబడుట అనే అర్థం. దేవునితో సంబంధాన్ని పెట్టుకోలేని స్థితిలో ఉన్నారేమో ఇక్కడ. అందుకనే ఇశ్రాయేలీయుల దేశం మీదకి కరువు వచ్చింది, అక్కడ వర్షం నిలిచిపోయింది, మేత లేకుండా ప్రాంతం ఎడారిగా మారిపోయింది, బంజరు భూమిగా తయారైంది, కరువుతో ఆకలి కేకలు పెచ్చురేగిపోతూ ఉన్నాయి. కారణం ఏమిటయ్యా? దేవునితో ఉన్న బంధం ఏమైపోయిందండి? బలిపీఠం దగ్గర అర్పించవలసినటువంటిది అర్పించడం మాని విగ్రహార్థంలో పడ్డారు. దేశమంతా కూడా క్షేమంలో పడింది. ఇప్పుడు మరలా తిరిగి సమృద్ధిలోనికి రావాలన్నా, వర్షము రావాలన్నా, దేవుని అగ్ని దిగి రావాలన్నా, దేవుని కార్యముని ఇంట్లో జరగాలన్నా ఇప్పుడు మరలా ఏమవ్వాలా? పడిపోయినటువంటి బలిపీఠాన్ని మరలా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కట్టబడాలి. అలా కట్టబడితే దేవునితో సహవాసం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏలియా దేవునితో సహవాసం పెట్టుకుంటూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, ఇలా నువ్వు ఎప్పుడైతే ఈ బలిని అర్పిస్తావో అక్కడికి నేను వచ్చి అప్పుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడట. అంటే ఈరోజు శాపానికి కారణం, నువ్వు దిగజారిపోవడానికి కారణము, ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి గల కారణము బహుశా నీ సంబంధము, నీ బంధము దేవునితో తెగిపోయిందేమో. తిరిగి నిర్మించుకుంటావా సహోదరి సహోదరుడా? ఒకప్పుడు చక్కగా ఆరాధన చేసేవారు, ఒకప్పుడు చక్కగా పాటలు పాడేవారు, ఒకప్పుడు చక్కగా ముందుగా వచ్చి వాక్యాన్ని చదివేవారు. ఈరోజు చాలామంది బిడ్డలు దిగజారిపోతూ లెక్క లేకుండా హీన స్థితిలోనికి వెళ్ళి ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? సంబంధాలు దేవునితో ఏమైపోయినాయి? కత్తిరించబడ్డాయి. అనుకోవచ్చు, పర్వాలేదులే అండి, చేసాంలే, మిగతా వాళ్ళు చేసుకుంటారులే. నేను అడుగుతున్నాను అట్లాంటి వారిని, తిన్నప్పుడు తిన్నాములే, ఈ రోజు నీ తిన్నక్కర్లేదులే, మన పక్క వాళ్ళు తింటారులే అని అంటావా? సంపాదించుకోవడం వద్దులే, పక్క వాళ్ళు సంపాదించుకోవడం మనకి ఎందుకులే, చాలులే అని అంటావా? అబ్బే, అక్కడ ఉండదు ఈ ఆలోచన. భక్తి విషయంలో, దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి ఇలా తయారైపోతూ ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళు కారణం ఏంటంటే దేవునితో ఉన్న బంధాలు ఏమైపోయిందండి? కత్తిరించబడింది. అందుకనే కావాలి ఈ బలిపీఠ అనుభవము, రావాలి మరలా తిరిగి నిర్మించబడుట. అందుకనే ఈ బలిపీఠం దగ్గర జరగవలసిన రెండో పని, మొదటి పని ఏంటి చెప్పండి? వధించబడాలి. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ స్లాటర్. రెండవది ఏమిటయ్యా అంటే దేవునితో సంబంధము పెట్టుకునే స్థలం ఇది. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్. మూడవది బలిపీఠం దగ్గర జరిగే మూడవ కార్యం ఏమిటయ్యా అంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. పరిశుద్ధపరచబడవలసిన స్థలం అంటది బలిపీఠం దగ్గర. చూడండి దయచేసి నిర్గమాకాండము 29వ అధ్యాయము 37వ వచనం చదవండి. నిర్గమాకాండము 29వ అధ్యాయము 37వ వచనం. అక్కడ రాయబడినటువంటి విలువైన మాట, 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ఏమైపోద్దట? ప్రతిష్ఠితమగును. ప్రతిష్ఠితమగును అనే మాటకు శాంక్టిఫైడ్ అని ఉంటుంది. అంటే పరిశుద్ధపరచబడును అని అర్థం, పవిత్రపరచబడును అని అర్థం. ఇశ్రాయేల్లో ఒక క్రమం ఉంది, అదే చెప్తున్నాడు ఇక్కడ బలిని అర్పించిన తర్వాత, ఈ బలి అర్పించబడిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే 7 దినాలట. ఏం చేయాలట? చదవండి. 7 దినాలు నీవు బలిపీఠము నిమిత్తము ఏం చేయాలా? ప్రాయశ్చిత్తము చేయాలి. అంటే అక్కడ బలిని అర్పించాలి 7 మార్లు, 7 రోజులు. అర్పించినటువంటి ఆ బలిని ఏం చేయాలంటే అర్పించిన తర్వాత దాన్ని పరిశుద్ధపరచవలెను. దేన్ని? ఆ బలిని ఏం చేయాలా?
పరిశుద్ధపరచబడుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధపరచబడుతుందో దానిని మనం ఎప్పుడైతే చూడండి ఆ 7 దినాలు ఆ పరిశుద్ధమైనటువంటి కార్యం జరిగించి ఆ వధ కార్యాన్ని జరిగించిన తర్వాత ఎవరైతే దాన్ని ఆ యాజకుడు వెళ్ళి దేన్నైతే ముడతాడో దేన్నైతే తాకుతాడో అది ఏమవుతుందట? పరిశుద్ధపరచబడుతుందట. అంటే ఈ బలిపీఠం యొద్ద ఏం జరుగుతుంది? పరిశుద్ధత ఆపాదించబడుతుంది. ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. అక్కడికి అపవిత్రతో వస్తారనమాట. అపవిత్రమైన అబద్ధాలతో, దోపిడీలతో, దొంగతనాలతో, చెడు వ్యభిచారాలతో, పనికిమాలినటువంటి చెడు పాపాలు చేసి వచ్చినప్పుడు వీళ్ళు బలి అక్కడ అర్పించి 7 మార్లు అయిన తర్వాత ఇప్పుడు అపవిత్రతంగా వచ్చినటువంటి వాడు ఈ 7 మార్లు పూర్తయ్యేటప్పటికి దాన్ని తాకేటప్పటికి ఏమవుతాడట? వీడు పరిశుద్ధపరచబడతాడట. అంటే అపవిత్రుడు ఏమయ్యాడు? ఇక్కడ పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా 7 మార్లు అని అన్నాడు కదా. 7 మార్లు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పర్ఫెక్ట్, పరిపూర్ణంగా ఉండాలి నువ్వు వచ్చి. అర్ధ మనసుతో కాదు, అరాకలతో కాదు, పరిపూర్ణంగా 7 మార్లట. 7 దినాలు అంటే 7 అనే మాటకు దేనికి గుర్తయ్యా అంటే పరిపూర్ణతకు, సంపూర్ణతకు గుర్తు. అందుకని యేసయ్య అంటాడు, నువ్వు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో అంటాడు, శక్తితో అంటాడు. అంటే పరిపూర్ణంగా అన్నమాట, బుద్ధిపూర్వకంగా అన్నమాట. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని సందుకు వచ్చేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు, దేవుని సందుకు వచ్చేటప్పుడు, దేవుని పరిచయం చేసేటప్పుడు నువ్వు పరిపూర్ణంగా చేయాల. సనుక్కుంటూ కొనుక్కుంటూ సకంలో వచ్చి సకంలో వెళ్ళిపోతాం, మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోవడం, కొంతమంది ముందు వచ్చి మధ్యలో వెళ్ళిపోవడం, కొంతమంది మధ్యలో వచ్చి ఆఖరణ వెళ్ళిపోవడం, కొంతమంది ఆఖరణ వచ్చి కలుతూ భక్తిలాగా అయిపోయింది. మనకు ఆటలాగా ఉంది. ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి భక్తి నువ్వు ఎప్పుడైతే చేసావో, లోకంలో ఒక అడుగు కాకుండా, దేవుల్లో ఒక అడుగు కాకుండా 2 అడుగులు ఎక్కడ వేయాలి? మనం దేవుని వాక్యంలోనే పెట్టి అటు ఇటు ఒక్కోకుండా పరిపూర్ణంగా నువ్వు ఉండి, నువ్వు ఎప్పుడైతే నువ్వు వధించబడ్డావో, ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉన్నావో అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? 3వది అక్కడ పరిశుద్ధతగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. తెలిసి తెలియక ఏయో అబద్ధాలే ఆడావు, సినిమాలే చూస్తున్నావు. బహుశా నీ ఇంటికాడ నీ సినిమాలు చూస్తావేమో, టీవీలో చూడవచ్చు, లేకపోతే నీ యూట్యూబ్లో చూడవచ్చు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లు ఎక్కువైపోయినాయి, సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి కాబట్టి టీవీల్లో కూడా చూడకోకుండా నచ్చిన సినిమాలు, నచ్చినటువంటి సీరియల్స్, నచ్చిన పనులు, నచ్చిన వీడియోలు చూసుకోవడానికే చీకటిలోకి వెళ్ళిపోయి, దూరంగా వెళ్ళిపోయి, భర్తకు దూరంగా వెళ్ళిపోయి, భార్యకు దూరంగా వెళ్ళిపోయి, పిల్లలకు దూరంగా అయిపోయి, ఎవరికి తెలియకుండా ఏకాంతంగా వెళ్ళిపోయి చూసేస్తూ ఉన్నారు. నచ్చిన సినిమాలు, నచ్చినటువంటి సీరియల్స్, నచ్చిన వీడియోస్, నీకు ఏది నచ్చితే అది చూస్తూ ఉన్నావు. అపవిత్రమైనటువంటి చూపులకు అలవాటు పడిపోయా, అపవిత్రమైన వీడియోలకు అలవాటు పడిపోయా, అపవిత్రమైన మాటలకు అలవాటు పడిపోయా, అపవిత్రమైన చేష్టలు చేస్తూ ఉన్నావు. ఇవన్నీ చేస్తూ తప్పు కాదులే అన్నట్టుగా వచ్చేస్తున్నాం మందిరానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని నేను దర్శిస్తున్నప్పుడు, అరే నేను ఇట్లాంటి తప్పు చేశానే, ఇట్లాంటి పని చేశానే, అందుకనేమో నాకు ఈ శాపం, అందుకనేమో నాకు ఈ దోషం, అందుకనే నాకు ఈ పనిష్మెంట్, ఈ శిక్ష, నిజంగా నేను చేస్తుంది తప్పే కదా, ఈ రోజు నుంచి ఈ తప్పు పని మాని దీన్ని జయించి, దేవా నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఆడిన అబద్ధాలు క్షమించు నాయన, నేను చేసినటువంటి తప్పుడు చూపులు క్షమించు నాయన, నేను తిరిగిన చెడు నడతలను ఒప్పుకుని విడిచిపెడుతున్నాను నాయన అని నువ్వు మార్పు కలిగి పశ్చాత్తాపం కలుగుతున్నావే, అప్పుడు ఈ స్థలంలో నీకేమవుతుందో తెలుసా? చెప్పండి, నోరు తెరిచి. పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత. ఇది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యానికి మనము చేరలేము. ఇఫ్ దేర్ ఈస్ నో ఎనీ హోలీనెస్ ఇన్ అవర్ లైఫ్స్, we will not attain to the kingdom of God unless you are sanctified, unless we are sanctified by the blood of Jesus, by the word of God, we will not able to inherit the kingdom of God. మన జీవితాలు పవిత్రపరచబడాలి, మన చూపులు పవిత్రపరచబడాలి, మన నడక పవిత్రపరచబడాలి, మనం చేస్తున్న ప్రతి పని
పవిత్రపరచబడాలి. పవిత్రత లేకుండా ఉంటే హృదయ శుద్ధి లేని వాళ్ళట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరట వాళ్ళు. బలిపీఠం దగ్గర ఏం జరిగిద్దయ్యా అంటే పరిశుద్ధత జరుగుతుంది. 3 ప్రాముఖ్యతలు చెప్పాను మీకు నేను. మొదటిది ఏంటి చెప్పండి? ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ స్లాటరింగ్, వధించబడుట, వధించబడే స్థలము. రెండవది ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధమును పెట్టుకునే స్థలం ఇది. మూడవది పరిశుద్ధతను పొందే స్థలం. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ sanctification. This is what we need to learn from the altar. ఈ బలిపీఠం దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన 3 విలువైన పాఠాలు. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవునితో సంబంధాన్ని పోగొట్టేసుకున్నారు. దేవునితో ఉండవలసిన పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసుకున్నారు. దేవుని దగ్గర వధించబడవలసిన జీవితాన్ని వధించబడకోకుండా వాళ్ళ జీవితాన్ని లోకానికి అప్పగించేసుకున్నారు. వీళ్ళ బలిపీఠం ఏమైపోయింది? ఇప్పుడు పడిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా, ఈ దేహమే దేవుని ఆలయము అనవలసినటువంటి ఈ శరీరాన్ని లోకానికి అప్పగించుకున్నావు, స్నేహితులకు అప్పగించుకున్నావు, లోక మనుషులకి, లోక అధికారులకు, లోక వ్యాపారస్తులకు, లోక పాపాలకి, లోక ఇచ్చలకు అలవాటు అయిపోయి దీన్ని అప్పగించుకుని స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవునిని విడిచిపెట్టి తిరుగుతున్న వారులారా, ఈరోజు నువ్వు వధించబడకపోతే, నీ ఇచ్చను దేవుని ఇచ్చకు మార్చుకోకపోతే, సజీవ యాగముగా నువ్వు సమర్పించబడకపోతే, నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా వెళ్ళిపోతున్నట్లయితే నీ జీవితము దుర్భరమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలీయుల వలె